ఓకే, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే మేడం. సార్, మైత్రేయ బుద్ధులు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. మైత్రేయ బుద్ధులు అని మన కాన్సెప్ట్ మన దానిలో ఉంది కదా. ప్రతిసారి కూడా మైత్రేయ బుద్ధుడు అని అన్నారు. బుద్ధులు అంటే విన్నాం కానీ మైత్రేయ బుద్ధుడు అనేది కొత్తగా అనిపించింది. ఎందుకు ఇంకా స్ట్రెస్ చేసి మైత్రేయ బుద్ధులు అని అన్నారు మనం అందరము అని దాని గురించి కొంచెం క్లారిఫికేషన్ ఇస్తారు. ఓకే మేడం, మనం వాళ్ళ దీని గురించి మాట్లాడదాం. మన పిరమిడ్ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా మైత్రేయ బుద్ధులని సార్ చెప్పడం జరిగింది. మైత్రేయ బుద్ధ కాన్సెప్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక సాధనలో ఎదిగిన తర్వాత, బుద్ధుడైన తర్వాత ఇక అతనికి ఉండేదంతా కూడా మిత్రత్వమే ఉంటుంది. మిత్రత్వంలోనే ఉంటారనమాట. అప్పుడు అందుకనే ఒక బుద్ధుడైన తర్వాత ఉండేది మిత్రత్వమే కాబట్టి ఇక మైత్రేయ బుద్ధుడు అయిపోతాడు అన్నట్లు. అంటే బుద్ధుడు అంటేనే మిత్రత్వం అన్నట్లు. ఎలా ఏంటి అనేది మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు ఆధ్యాత్మిక సాధనంతా కంప్లీట్ అయిన తర్వాతనే కదా బుద్ధుడు అయ్యేది. అంటే బుద్ధత్వం పొందుతాడు, జ్ఞానాన్ని పొందుతాడు, బుద్ధిని పొందుతాడు 100%. పొందిన తర్వాత అతనికి ఇంకేముండదు, మొత్తం ఇక అతనికి ఉండేదంతా మిత్రత్వమే. ఇక మిగతా అందరిని కూడా బుద్ధుడుగా తయారు చేయటమే ఉంటుంది. ఒక బుద్ధుడు ఏం చేయాలి అని అంటే ఇంకా బుద్ధుడిని తయారు చేసుకుంటూ పోవటమే, ఇక అతనికి ఏముండదు, అంతా మిత్రత్వమే ఉంటుంది. అసలు ఎందుకు మిత్రత్వం అనే కాన్సెప్ట్ వచ్చిందంటే, ఇప్పుడు మనకి జ్ఞాన పరంపరలో, మన ఎదుగుదలలో, ఎవల్యూషన్ లో మనం ఎక్కడ నుంచే ప్రారంభమయ్యాము? మినరల్ కింగ్డమ్ దగ్గర నుంచి ప్రారంభమయ్యాం. మినరల్ కింగ్డమ్, ఖనిజ సామ్రాజ్యం. అక్కడ ప్రారంభమై మన వృక్ష సామ్రాజ్యంలోకి వచ్చాము. కొన్ని వందల వేల సంవత్సరాలు పరిణితిలో, ఎవల్యూషన్ లో భాగంగా. అక్కడి నుంచి జంతు సామ్రాజ్యంలోకి వచ్చాము. తర్వాత మానవ సామ్రాజ్యంలో ఉన్నాము. ఇప్పుడు ఎన్లైట్మెంట్ అనేది మనకి జరిగింది. ఇక్కడ బుద్ధులుగా మనం మారిపోయాము. అంటే మన పునాదులన్నీ కూడా, మన పూర్వం అంతా కూడా ఎక్కడి నుంచి, మన మూలాలన్నీ ఎక్కడి నుంచి ఉన్నవి అని అంటే ఖనిజ సామ్రాజ్యం దగ్గర నుంచి మొదలవుతూ ఉంటాయి అనమాట. అక్కడి నుంచి పరిణతి చెందుకుంటూ ఉన్నాము. కాబట్టి ఎక్కడైనా సరే అంతా మనమే ఉన్నాం కదా. ఖనిజ సామ్రాజ్యంలో ఉన్నా కూడా సోల్ అనేది ఎవల్యూషన్ జరుగుతూ ఉంటుంది. వృక్షంలోకి, జంతువులోకి వచ్చిన తర్వాత అన్ని చోట్ల నుంచి మనమే ఉన్నాం కదా. మనం కాకుండా వేరే వాళ్ళు ఎవరున్నారు? వేరే అంటూ ఇంకొకటి అంటూ ఏమీ లేదు. మనమే పరిణితి చెందుతూ ఉంటాం అనమాట. కాబట్టి మనకు వేరే శత్రువు అనేవాళ్ళు, రెండోది అంటూ అనేది ఏమీ ఉండదు అనమాట. సోల్ ఎవల్యూషనే ఉంటుంది. కాబట్టి ఆ మిత్రత్వాన్ని తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారు, అవగాహన పొందుతారు అనమాట. అంతా నేనే కదా. చెట్టుగా ఉన్న నేను ఖనిజంగా ఒక చెప్పడం కూడా జరుగుతుంది. ఖనిజంగా ఉండి మరణిస్తే చెట్టుగా అవుతాను, చెట్టుగా వృక్షంగా అవుతాను, వృక్షంగా మరణిస్తే జంతువుగా అవుతాను, జంతువులుగా మరణిస్తే ఇంకేమైతే పైన సోల్ గా మారిపోతాను అని ఇట్లా కాన్సెప్ట్ ఉంది. అంటే ఏంటి దాని అర్థం ఏంటంటే, నేను కోల్పోయింది ఏముంది, పరిణితి తప్ప నాకు ఏమీ లేదు కదా అనేది ఒకటి ఉంటుంది. అట్లనే అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, అసలు ఇంకా దీన్ని ఇంకా డీప్ గా అర్థం చేసుకుందాం. ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, మిత్రత్వం అంటే ఏంటి అసలు? మనం ప్రతి క్షణం కూడా మిత్రత్వంతో ఉంటాము. మిత్రుడు వేరు, మిత్రత్వం వేరు అనేది తెలియాలి ఫస్ట్. మిత్రుడు వేరు, మిత్రత్వం వేరు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వ్యక్తితో స్నేహం చేస్తూ ఉన్నాను అనుకోండి. ఒక వ్యక్తిగా మిత్రత్వం అనేది మనిషితో చేసేదే కాదు. మిత్రత్వం అనేది జంతువులతో చేసేది, వృక్షాలతో చేసేది, సంగీతం చేసేది, వ్యాపారంతో చేసేది, మన వృత్తితో చేసేది, అదంతా మిత్రత్వమే. మనతో మనం ఉండటం కూడా మిత్రత్వమే కదా. ఉండటం అన్నాడు మిత్రత్వం అంటే రెండు కలిసి ఉండటం అనమాట, ఏకత్వం. అది అది ఆ భావన ఉండాలి. ఇవాళ నేను ఒక వ్యక్తితో స్నేహం చేస్తున్నాను అనుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత ఈ వ్యక్తి మారిపోతాడు, ఇంకొక వ్యక్తితో స్నేహం చేస్తూ ఉంటాను. ఇంకొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ వ్యక్తి కూడా మారిపోతాడు, ఇంకొక వ్యక్తితో స్నేహం చేస్తూ ఉంటాను. నా పరిణితిలో భాగంగా, నా యొక్క అనుభవంలో భాగంగా అలా మారిపోతూ ఉంటారు. అంటే మరి ఎక్కడైనా చూడండి, నాకు ఫ్రెండ్స్ మారారు కానీ నా ఫ్రెండ్షిప్ ఎక్కడైనా మారిందా? నాలో ఉన్నటువంటి సహజ స్వభావమైన మిత్రత్వం అనేది ఎక్కడైనా ఫెయిల్ అయిందా? ఎప్పుడు ఎవరో ఒక మిత్రత్వంతో ఉంటాను నేను. కానీ ఇవాళ ఈ ఫ్రెండ్ ఉంటాడు, రేపు వేరే ఫ్రెండ్ ఉంటాడు. కానీ ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడైనా మిస్ అయ్యానా నేను? అది నాకు సహజ స్వభావం అనమాట. ఎందుకు? ఒకరు ఎవరూ లేరనుకో, నాతో నేను ఉంటాను. నాతో నేను ఉండటం కూడా, నాతో నేను ఫ్రెండ్షిప్ చేసుకుంటాను. ధ్యానం చేస్తానంటే ఏంటి అర్థం? మనతో మనం ఫ్రెండ్షిప్ చేసుకోవటం, మనతో మనం ఉండటము. ఒక సంగీత సాధన చేస్తున్నాం అనుకో, సంగీతంతో ఫ్రెండ్షిప్ చేయటమే ఉండటం అన్నమాట. మిత్రత్వం అంటే ఉండటము. మరి ఏంటి మిత్రత్వం వల్ల ఏంటి మనకు ఉపయోగం ఏంటంటే, పరిణతి, ఎవల్యూషన్, ఎన్లైట్మెంట్, ఇవన్నీ కూడా దేంట్లో వస్తున్నాయంటే మిత్రత్వంతో వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేస్తాం అనుకోండి, ఏమొస్తుంది మనకి అని అంటే ఎన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి అన్నమాట.
ఆ అనుభవాల ద్వారా పరిణతి చెందుతూ ఉంటావు. కానీ ఈ కాన్సెప్ట్ తెలియకుండా చేసే మిత్రత్వం వేరు, కాన్సెప్ట్ తెలిసిన తర్వాత చేసే మిత్రత్వం వేరు. ఉదాహరణకు మనం జనరల్ గా ఫ్రెండ్షిప్ ఎలా చేస్తుంటారంటే, మనకి సమానమైన స్టేటస్, సమానమైన స్థితులు, మనకి ఏదో ఉపయోగాలు ఉంటాయి అనుకుంటే చేసేది అది మిత్రత్వం కాన్సెప్ట్ తెలియని వాళ్ళు చేసేది. ఈ బెనిఫిట్స్ ఉంటాయని ఒక వ్యక్తితో మన స్నేహస్థాన్ని అందించడము, ఫ్రెండ్షిప్ చేయటము అనేది అది రాదు. దానివల్ల అనుభవాలు రావు మనకి. ఎలా ఉండాలంటే మనకి ఎదురుగా ఏది ఉంటే అది వాళ్ళతో చేయగలగాలి మనం. మిత్రత్వానికే ప్రయారిటీ ఇవ్వాలి కానీ మిత్రుడికి ప్రయారిటీ ఇవ్వకూడదు. కానీ మనం మిత్రులకు ప్రయారిటీ ఇచ్చి మిత్రత్వాన్ని పొందాలని చూస్తుంటాం. నాకు ఇలాంటి వాళ్ళతోటే స్నేహం చేయాలి, ఫలాని రకమైనటువంటి వాళ్ళతోటి. దాంతో ఏ అనుభవాలు వస్తే నువ్వు ప్రయారిటీ ఇచ్చావు. నేచర్ లో ఎదురుగా ఏది ఉంటే దాంతో చేయగలుగుతాం రావాలి. ఇప్పుడు ఒక పేదవాడు ఉన్నాడు అనుకోండి, వాడితో మిత్రత్వం చేయటం రావాలి. ఉన్నవాళ్ళు ఉన్నారు ఉన్నవాళ్ళతో చేయటం. కానీ పర్టికులర్ వీళ్ళతోటే చేయాలి అనేది ఉంటే నీకు అనుభవం రాదు, ఎవల్యూషన్ జరగదు, ముందుకు పోలేవు. ఒక పేదరికం ఉందనుకోండి, ఒక పేదరికంతో కూడా ఫ్రెండ్షిప్ చేయాలి. అసలు అది ఏం నేర్పుతుందో మనకి, ఆ నేర్పేది ఏంటో ఏం తెలుసుకుంటామో మనము, ఎన్ని అనుభవాలు నేచర్ ఎంతో ఇస్తుంది కదా మనకి ఆ మిత్రత్వంలో. అలా మనం ఆ మిత్రత్వానికే ప్రయారిటీ ఇవ్వాలి కానీ పేదరికాన్ని తీసేసి రిచ్నెస్ కోసం వెళ్ళాము అనుకోండి, ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ ఆగిపోతాయి కదా. అట్లా అన్నమాట. ఫ్రెండ్స్ తో కూడా అంతే అన్నట్లు. మనం పర్టికులర్ గా ఆ వ్యక్తితో కొన్ని రోజులు గడిపాం అనుకోండి, ఏం నేర్పుతాడు, ఆ దాంట్లో అనుభవంతో మనం ఏం ఎవల్యూషన్ అవుతాం, ఏం పరిణతి చెందుతామో మనము అంతా మనకి. ఎందుకంటే మనం తీసేసేది ఏమీ లేదు. బుద్ధుడు మిత్రత్వాన్ని పొందిన తర్వాత ఇక వీళ్ళే నాకు కావాలి, వాళ్ళు వద్దు, వీళ్ళు అయితేనే ఇంపార్టెంట్ అని ఎక్కడా ఉండదు. అంతా మిత్రత్వమే ఉంటది. ఎందుకంటే అంతా నేను నేర్చుకునేదే. ఎవరితో ఉన్నా కూడా నేను అక్కడ నేర్చుకునేదే ఉంటుంది. కానీ వీళ్ళతో ఉంటేనే నేర్చుకునేది ఉంటది, వీళ్ళతో ఉంటే నేర్చుకునేది లేదు అనేది ఏమి ఉండదు ఇక అక్కడ బుద్ధుడు అయిన తర్వాత. ఎందుకంటే జ్ఞానం ఉన్నాడు కదా. ఎందుకంటే అంతా నేను అని తెలుసుకున్నాడు కదా. అన్నిటి నుంచి నేను ఇక్కడ దాకా ప్రయాణం చేశాను, కనీస సామ్రాజ్యం దగ్గర నుంచి. అలా చేస్తూ వచ్చినప్పుడు నేను అన్నిటి నుంచి నేర్చుకునే వచ్చా కదా. కనీస సామ్రాజ్యంలో కొంత నేర్చుకున్నా, వృక్ష సామ్రాజ్యంలో కొంత ఎక్కడ నేర్చుకోనిది అంటూ ఎక్కడుంది? ప్రతి చోట నేర్చుకుంటూనే ఉన్నాను. మరి అంతా నా మిత్రులే కదా. లేదు అనుకో, నాతో నేను అనుకో, ఇంకా నేర్చుకుంటాను. ధ్యానం అనేది నాతో నేను ఉండటమే కదా. నాతో నేనుంటే నేను ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుంటాను, నేను ఆత్మని అనే విషయాన్ని నేర్చుకుంటాను. నాతో నేనుంటే నేను ఆత్మని అని నేర్చుకుంటాను. నేను బయట ప్రకృతితో ఉంటే, నేను శరీరంతో మనసుతో ఉంటే నేను ఏం నేర్చుకోగలుగుతాను? ఎన్నో అనుభవాలు వస్తాయి కదా. జీవించడం అనేది నేర్చుకుంటా. నేను శరీరంతో ఉంటే, నేను మనసుతో ఉంటే జీవించడం అనే కళను నేర్చుకుంటూ ఉంటాను అనమాట. నాతో నేనుంటే ధ్యానంలో నాతో నేనుంటే నేను ఆత్మనైనా ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటాను. నేను బుద్ధితో ఉంటే, జ్ఞానంతో ఉంటే ఏం నేర్చుకుంటాను? వాటి దేని ఫలితం దానికే ఉంటుంది అనమాట. అవి జ్ఞానానికి సంబంధించి నేర్చుకుంటాం అనమాట. బుద్ధితో ఉన్నా, జ్ఞానంతో ఉన్నా కూడా ఆత్మజ్ఞానానికి సంబంధించి నేర్చుకుంటాం. శరీరంతో ఉండి మనసుతో ఉంటే జీవించడం నేర్చుకుంటాం. ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, దాని అనుభవాలు ఏంటి, ఎలా వస్తాయి అనేది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మిత్రత్వం వేరు, మిత్రులు వేరు. మిత్రులు అంటే మనుషులు కాదు, ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఒక సహజ ప్రకృతి వాతావరణం కావచ్చు. నువ్వు ఎవరితో ఉంటున్నావు? ఉదాహరణకు ఒక లొకేషన్కి వెళ్ళావనుకో, ప్రకృతితో మిత్రత్వం చేయగలగాలి మనం. అంటే అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. ఒక ప్రకృతిని చూస్తూ ఉండాలి, ఆ ప్రకృతి అందచందాలు చూస్తూ ఉండాలి, దాని ఎలా ఉంది ఏంటి అనేది. దాంతో గడిపితే దాని నుంచి ఒక అనుభవం, ఎవల్యూషన్ వస్తుంది. ఒక పరిణితి మనకి తెలియకుండా మనకి పరిణితి వస్తూ ఉంటుంది అనమాట. ఒక దాంతో స్నేహం చేస్తూ ఉంటే. ఒక బుద్ధుడు అనేవాడు అలానే ఉంటాడు. ఎక్కడ ఏదంటే దాంతో స్నేహం చేస్తూ ఉంటాడు అన్నమాట. ఎందుకనంటే ఎవల్యూషన్ కావాలి బుద్ధుడికి. ఏంటంటే ఇంకా ఎవల్యూషన్ కావాలి. అందుకని ఆ మిత్రత్వానికి అంత ప్రయారిటీ ఇస్తాడు. కానీ మిత్రులకి ఏం ప్రయారిటీ ఇవ్వడు. ఈతంతో ఉంటేనే అలాంటిది ఏమీ ఉండదు అనమాట. కానీ మనం దాన్ని కాన్సెప్ట్ మర్చిపోయి మిత్రులకే ప్రయారిటీ ఇస్తూ మిత్రత్వానికి ప్రయారిటీ ఇవ్వం. మిత్రత్వం అనేది మనలో నుంచి విడిపోనటువంటిది, విడదీరానటువంటిది మిత్రత్వం అనేది. అసలు ఎప్పుడు మనం చాలా మంది ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. నేను బలహీనము, నాకు బలగం లేదు, నేను ఒంటరిని, నాకు సపోర్ట్ లేదు, ప్రజల్లో పాపులారిటీ లేదు, ఐదు అనేది. ఇవన్నీ కూడా ఏంటంటే మిత్రత్వం గురించి తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు అనమాట. అసలు మనకి ఇప్పుడు సూర్యుడితో మిత్రత్వం చేయి, చంద్రుడితో మిత్రత్వం చేయి, భూమాతతో మిత్రత్వం చేయి, ప్రకృతితో మిత్రత్వం చేయి, ఒక లొకేషన్ తో మిత్రత్వం చేయి, సంగీతంతో మిత్రత్వం చేయి, నీ ఎదురుగా ఎవరుంటే వాళ్ళతో మిత్రత్వం చేయి,
మిత్రత్వం చేయడానికి అంతా అదే ఉంది కదా. కానీ మనం ఏం ఫీల్ అవుతాం అంటే నాకు ఇలాంటి కేటగిరీ ఆఫ్ పీపుల్ నాతో ఉంటేనే నాకు మిత్రులు అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఒంటరిగా ఫీల్ అయ్యి వీక్ గా తయారవుతూ ఉంటారు, బలంగా ఉండరు, అంటే ఎనర్జెటిక్ గా ఉండరు అన్నట్లు. నాకు నలుగురు మంచి స్నేహితులు ఉన్నారనుకో, బలమైనటువంటి వాళ్ళు, సపోర్ట్ సోషల్ గా ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, నేనే ఫీల్ అవుతుంటాను నాకు ఎంత సపోర్ట్ ఉందా ఇదని. అంటే ఎనర్జీ నాకు నేనే డెవలప్ చేసుకుంటూ ఉంటాము. ఒక లేరనుకో అదే ఎనర్జీ లాస్ అవుతూ ఉంటారు. కానీ ఇట్లా చూడండి, మిత్రత్వం అనే దానికి అర్థం, కరెక్ట్ అర్థం తెలిసినప్పుడు, నేను ఒక సూర్యుడితో మిత్రత్వం చేశాను అనుకో, సూర్యుడు నాకు ఫ్రెండే కదా. ఒక ప్రకృతితో మిత్రత్వం చేశాను అనుకో, ప్రకృతి నాకు ఫ్రెండే కదా. ఉండొచ్చు కదా, ప్రకృతి దగ్గర ఎంత ఎనర్జీ ఉంటుంది. ఒక ఒక ప్రాంతం, ఒక అడవి ప్రాంతానికి వెళ్ళండి, ఆ ప్రకృతితో ఉండండి, మిత్రత్వం చేశాం అనుకోండి, ఎంత ఎనర్జీ వస్తుంది మనకి. చూస్తున్నాం కదా, మనం ఒక ట్రెక్కింగ్ చేసినప్పుడు మనకి ఎంత ఎనర్జీ వస్తుంది. ట్రెక్కింగ్స్ లో గానీ, ఒక మనకి ఇష్టమైనటువంటి ప్రొఫెషన్ ని ఇష్టంగా చేస్తూ ఉన్నాం అనుకోండి, ఎంత ఎనర్జీ వస్తుంది మనకి. మన ఇష్టపడి ఒక మిత్రుడితో మనం స్నేహం చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం ఎంత బలంగా, ఎంత ఆహ్లాదంగా, సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం. ఇష్టపూర్తిగా మిత్రత్వం మీద అవగాహన నుండి చేస్తే. కానీ అలా చేయం కదా. మనం ఎలా చేస్తామంటే వీడి వల్ల ఈ బెనిఫిట్స్ ఉన్నాయి అనుకుంటే వాడికి స్నేహస్తం అందిస్తాం, లేవు అనుకుంటే వాడిని రిజెక్ట్ చేస్తాం. అలా కాకుండా ఎవరైతే ఉన్నారో నా ఎదురుగా, నాకు అవకాశం ఎవరితో ఉన్నారో వాళ్ళతో సెలబ్రేషన్ గడపడం నేర్చుకున్నాం అనుకోండి, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాము. మనం ఎంత ఎనర్జెటిక్ గా తయారవుతాం కదా. సరదాగా కబుర్లు చెప్పుకోవడం, మాట్లాడటం, అనుభవాలు, కలిసి పని చేయటాలు, ఎన్నో ఉంటాయి, ఆటలాడుకోవటాలు, మన ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్, మన నాలెడ్జ్ షేర్ వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళ నాలెడ్జ్ మనం తీసుకోవడం. అంటే మనం ఇక్కడ ఏంటంటే మర్మం లేకుండా చిన్నపిల్లల లెక్క చేయాలి స్నేహం అనేది, మైత్రితత్వం. కానీ బెనిఫిట్స్ మనసులో ఒకటి పెట్టుకొని మిత్రత్వం చేస్తే అనుభవాలు ఏమీ రావు, అక్కడ జ్ఞానం ఏమీ రాదు, పరిణితి ఏమీ జరగదు. మిత్రత్వాన్ని మిత్రత్వంగా చేయాలి. ఇప్పుడు ఒక జంతువుతో చేసాం అనుకోండి, ఎంతో అనుభూతి, ఎంతో మంది జంతు ప్రేమికులు ఉంటారు, ఎన్నో రకాల జంతువులతో స్నేహం చేస్తూ ఉంటారు, మచ్చిక చేస్తారు, డొమెస్టిక్ చేస్తూ ఉంటారు. మరి ఎంత అనుభూతి, ఎంత నేర్చుకుంటూ ఉంటారు, ఎంత ఎనర్జీని పొందుతూ ఉంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుందంటే మిత్రత్వం ద్వారానే వస్తూ ఉంటాయి అన్నమాట. దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవటం వల్ల మనం దాని అంత ఎనర్జెటిక్, ఇంకా బలంగా ముందుకు పోతాం. పరిణితి ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. అసలు ఉన్నదంతా కూడా మిత్రత్వం. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం రిజెక్ట్ చేసాం అనుకో, మన ఎనర్జీ మొత్తం పోతుంటుంది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వాడితో చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎనర్జీ లాస్, లోపల రిజెక్షన్ ఉంటుంది, బయట ఏమో కలవాల్సి ఉంటుంది. మన ఎనర్జీ ఎంత లాస్ చేసుకుంటామో చూడండి. దానికి కాకుండా ఆ మిత్రత్వానికి ప్రయారిటీ ఇచ్చి అతనితో కలపడం నేర్చుకున్నాం అనుకో, మన ఎనర్జీ డెవలప్ చేసుకుంటూ ఉంటుంది. ఇష్టం లేకపోయినా కలిసి ఉండటం నాకు అన్నట్లు. మిత్రత్వం అనే కాన్సెప్ట్ తెలిస్తే ఇక ఆడ ఇష్టం ఉండే వాళ్ళు ఉండరు, ఇష్టం లేని వాళ్ళు ఉండరు. ఏది పర్మనెంట్ కాదనే విషయం మనకు అర్థమైంది కాబట్టి ఆ మిత్రత, ఆ ఫ్రెండ్షిప్ కే ప్రయారిటీ ఇస్తాం కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ ని ఎంజాయ్ చేస్తాం. ఆ ఫ్రెండ్షిప్ నుంచి ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఇట్లా అంటే మిత్రత్వం అనేది మనుషులకు సంబంధించింది కాదు, ప్రకృతికి సంబంధించింది అయి ఉండొచ్చు, దేనికైనా సంబంధించింది అయి ఉండొచ్చు, వృత్తులకి, సంగీతం, దేనికైనా సంబంధించింది అయి ఉండొచ్చు అనమాట. అందుకని ఇక నుంచి మనం ఎలా ఉండాలి అని అంటే, మైత్రేయ బుద్ధి అంటే అర్థం అదనమాట. మనం ఎప్పుడు కూడా మనకి శత్రువు అనేవాడే లేడు అని తెలుసుకోవాలి, రిజెక్షన్ అనేదే లేదా అని తెలుసుకోవాలి. బుద్ధుడైన తర్వాత తెలిసేది అది. ఒక వ్యక్తి బుద్ధుడైన తర్వాత తెలిసేది ఏంటంటే, ఈ సృష్టి మొత్తం ఉన్నదంతా కూడా మిత్రత్వం, ఒకటి ఇంకో దానిపై ఆధారపడి ఉంటుంది అనమాట. అంతా మిత్రత్వంతో ఉంటుంది అనే విషయాన్ని అది తెలుసుకుంటే అందరూ మైత్రేయ బుద్ధులుగా మారిపోతారు. మైత్రేయ బుద్ధుళ్లే, బుద్ధుడైన తర్వాత మైత్రేయ బుద్ధుళ్లే అవుతారు ఇక. ఎందుకంటే ఇంకో అంతా అదే చూస్తాడు అనమాట, మిత్రత్వాన్ని చూడగలుగుతాడు ప్రతి దాంట్లో కూడా. జంతు సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యంలో, కని సామ్రాజ్యంలో, అన్నిట్లో కూడా అదే చూడగలుగుతాడు అనమాట. మిత్రత్వం ఉంది అదే కదా, వాస్తవం కూడా అదే కదా. కానీ ఇప్పుడు ఎందుకు చూడలేకపోతున్నాం మనం మిత్రత్వాన్ని? మనం ఏంటి, చాలా వాటికి కొన్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నాం, కొన్నిటినే పాజిటివ్ మిత్రత్వం చేయగలుగుతాం. అంటే లోపం ఎక్కడుందంటే మనం బుద్ధుళ్ళు కాలేదు అని. మనం బుద్ధుళ్ళు అయి ఉంటే అందరూ మిత్రులే కదా. ఏది మిత్రత్వం కాని వస్తువు ఏముంది, అంతా ఉంది. జస్ట్ అలా మనం ప్రకృతిని చూస్తూ కూడా దాంతో మిత్రత్వం చేసాం అంత. అంటే మిత్రత్వం అనే కేంద్రాన్ని లేపాలి. మనలో ఎన్నో కేంద్రాలు ఉంటాయి, రకరకాల హాస్య కేంద్రం ఉంటుంది, దుఃఖానికి సంబంధించిన కేంద్రం ఉంటుంది మన బ్రెయిన్ లో. మిత్రత్వానికి సంబంధించిన కేంద్రాన్ని కూడా లేపాలి. మనం లేపితే అది పనిచేస్తూ ఉంటుంది అనమాట మనకి. ఎలా అంతా ఫ్రెండ్షిప్పే కానీ ఫ్రెండ్ లేడు, మనకు ఉన్నదే ఫ్రెండ్షిప్.
ఫ్రెండ్ అనేది కాదు ఇంపార్టెంట్, ఫ్రెండ్షిప్ మాత్రమే. ఇలా అర్థం చేసుకుంటూ ఉండాలన్నమాట. అందుకే మైత్రేయ బుద్ధ అనే కాన్సెప్ట్ వచ్చింది. మిత్రత్వం గురించి కూడా పత్రి సార్ చాలా అద్భుతంగా చెప్పటం మనం నేర్చుకున్నాం మనం సార్ దగ్గర. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.